ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం 2 తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 9 నుండి 17వ వచనం వరకు. సావధానంగా వినండి. ధర్మవిరోధి బయలుపరచబడతాడు. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనం చేస్తాడు. నశిస్తున్నవారు తాము రక్షించబడడానికి సత్య విషయమైన ప్రేమను అవలంబించలేదు గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతో, నానావిధములైన సూచక క్రియలతో, మహత్కార్యములతో, దుర్నీతిని పుట్టించే సమస్త మోసముతో నశిస్తున్న వారిలో సైతాను కనపరచే బలమును అనుసరించి ఉంటుంది. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందడానికి అబద్ధమును నమ్మేటట్లు మోసము చేసే శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. ప్రభువు వలన ప్రేమించబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచడము వల్ల, మీరు సత్యమును నమ్మడము వల్ల రక్షణ పొందటానికి దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకున్నాడు. గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించడానికి బద్ధులమై ఉన్నాము. మీరు ఈలాగు రక్షించబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందాలని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచాడు. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలననైనా మా పత్రిక వలననైనా మీకు బోధించబడిన విధులను చేపట్టండి. మన ప్రభువైన యేసుక్రీస్తు మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ, శుభనిరీక్షణ అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందు, ప్రతి సద్వాక్యమందు మిమ్ములను స్థిరపరచునుగాక. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ధర్మవిరోధ సంబంధమైన మర్మము పనిచేస్తున్నది. లోకంలో గోధుమలు, గురుగులు కలిసి పెరుగుతున్నాయి. దేవుని వాక్యం గురుగులను గోధుమలనుగా మార్చగలదు. ధర్మవిరోధం ఇంకా ఉద్ధృతమవుతుంది. అక్రమం విస్తరిస్తుంది. అయితే పరిశుద్ధాత్మ సంఘంలో ఉన్నాడు. సంఘం ఎత్తబడినప్పుడు పరిశుద్ధాత్మే సంఘాన్ని తీసుకువెళ్ళి ప్రభువుకు అప్పగిస్తాడు. ఆ తరువాత పరిశుద్ధాత్మ ఈ లోకానికి వస్తాడు. తన పరిచర్య మరో విధంగా కొనసాగిస్తాడు. ధర్మవిరోధికి అడ్డముండదు. కొంతకాలం ధర్మవిరోధి అనబడే అంత్యక్రీస్తు బరితెగిపోతాడు. ధర్మవిరోధి బహిరంగంగా పనిచేస్తాడు. వీడే అంత్యక్రీస్తు. వీడు నియంత. యేసుక్రీస్తు వచ్చి వాణ్ణి సంహరిస్తాడు. యేసు ప్రభువు తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. యేసు నోటి ఊపిరి తాకి వాడు నాశనమవుతాడు. నోటి ఊపిరి అంటే పదునైన దేవుని వాక్య ఖడ్గమే. యేసు ప్రభువు తిరిగి వచ్చి తానే సజీవ వాక్యమై అంత్యక్రీస్తును సంహరిస్తాడు. యేసు ప్రభువు యొక్క ఆగమన ప్రకాశము అంత్యక్రీస్తును నాశనం చేస్తుంది. యేసు రాకడలో మహత్తరమైన ప్రకాశ శక్తి నిక్షిప్తమై ఉన్నది. తీతుపత్రిక 2వ అధ్యాయం 11వ వచనము అంటోంది, సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది. కృపాసహితమైన మహిమాన్వితమైన యేసు ఆగమనము అపారమైన శక్తి గలది. ఆయన మొదట తన సంఘాన్ని లోకము నుండి మధ్యాకాశానికి పరిశుద్ధాత్మ ద్వారా తెప్పించుకుంటాడు. ఆ తరువాత ఆయన వచ్చి తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆయన మొదటి రాకడను గమనించండి. ఆయన ఒక శిశువై బెత్లెహేముకు వచ్చాడు. ఆ తరువాత తన 30వ ఏట బహిరంగ సేవ ఆరంభించాడు. దేవాలయంలో ప్రవేశించాడు, శుద్ధి చేశాడు. అలాగే ఆయన రెండో రాకడలో కూడా 2 ప్రాముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి. మొదట తన సంఘాన్ని మధ్యాకాశానికి పిలుస్తాడు. ఆ తరువాత ఆయన ఈ భూమిపైకి వస్తాడు, తన రాజ్యం స్థాపిస్తాడు. అప్పుడు అంత్యక్రీస్తు నాశనమవుతాడు. యేసు ప్రభువు యొక్క ఆగమన ప్రకాశము అతణ్ణి సంహరిస్తుంది. వీడెవడు? అంత్యక్రీస్తు, సైతాను మనిషి, పాపపురుషుడు, అధర్మానికి పెట్టింది పేరు.
వాడు చెలరేగుతాడు. వాని రాక బలమైనదిగా కనపడుతుంది. వాడు అబద్ధాల పుట్ట. వాడిది సైతాను బలం. నానావిధములైన సూచక క్రియలతో, మహత్కార్యములతో నకిలీ అద్భుతాలు చేస్తాడు. అతీతమైన బలాన్ని కనపరుస్తాడు. స్వస్థతలు చేస్తాడు. అద్భుతాలను ప్రదర్శిస్తాడు. నీళ్ల మీద నడుస్తాడు. గాలిని కూడా స్తంభింపచేస్తానంటాడు. శ్రోతలు, మీకు జ్ఞాపకముందా? సైతాను బలమైన గాలిని ప్రయోగించి యోబు కుమారులను కుమార్తెలను హతం చేశాడు. అంత్యక్రీస్తు చేసే అద్భుతాలు సైతాను శక్తితోనే చేస్తాడు. అద్భుతాలు చేసేవారు కొందరు పరలోకము నుండి కాదు, సైతాను పంపితే వచ్చినవారు. సైతాను అంత్యక్రీస్తుకు సూచక క్రియలు, మహత్కార్యాలు చేసే శక్తినిస్తాడు. మనం అద్భుతాల యావలో పడకూడదు. క్రీస్తు వైపు చూడండి. ఆయన యందు విశ్వాసముంచి నడవండి. మనకు అది చాలు. సూచక క్రియలు అంటే సూచకప్రాయమైన పనులు. అంత్యక్రీస్తు శాస్త్రవేత్తలను, రాజకీయ నాయకులను, మత గురువులను ప్రభావితం చేస్తాడు. ఇవి ఎలా జరుగుతున్నాయి అని పరిశోధించటానికి మనుషులను రెచ్చగొడతాడు. సత్యం కోసం నిలవని వారు ఏ అబద్ధానికైనా ఇట్టే లోబడతారు. వీరు అబద్ధాలను నమ్ముతారు. మోసం చేసే శక్తి వారికుంది. ఈ పాపపురుషుణ్ణి గురించే అందరూ ఆ రోజున మాట్లాడుతుంటారు. ఇడుగో, ప్రపంచ పరిపాలకుడు, అతడి అద్భుతాలు ఎంతో గొప్పవి అంటారు. సువార్తను నమ్మని వారు ఈ అబద్ధ చర్యలకు, అద్భుతాలకు లోబడతారు. అందులో పడిపోతారు. ఇదంతా ఏమిటి? నశిస్తున్నవారు అబద్ధాన్ని నమ్ముతారు. సత్య విషయమైన ప్రేమను వీరు అవలంబించరు. వీరు రక్షించబడనొల్లరు. ప్రియ శ్రోతలు, గమనించండి. సువార్త భూదిగంతాలను తాకుతున్నది. సంఘం సువార్తను ప్రకటిస్తున్నది. రేడియో ద్వారా, దూరదర్శిని ద్వారా సువార్త మారుమూల స్థలాలకు చొరవ చేసుకొని పోతున్నది. అయితే కొందరు వింటారు గాని సత్యాన్ని తిరస్కరిస్తారు. ఈ లోకం అబద్ధాన్ని నమ్ముతుంటే దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాడు అంటారా? ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిచాడు అని చెప్పబడింది. ఫరో ఇశ్రాయేలు పిల్లల మీద ఏమాత్రమూ జాలి చూపడు. అతని హృదయం కఠినమైంది. అతనిలో ఉన్నదంతా దేవుడు కక్కిస్తున్నాడు. అతన్ని బాగా ఒత్తి అతనిలోని చీమును, రసిని బయటికి కారనిస్తున్నాడు. మురికి బట్టను తడిపి పిండుతున్నాడు. మురికి నీరంతా బయటికి వచ్చేటట్లు చేస్తున్నాడు. ఏదో తీర్మానం చేసుకోవడానికి దేవుడతన్ని మూలకు నెట్టి ఒత్తిడి తెస్తున్నాడు. ఈ రోజున కొందరు దేవుని కోసమై ఏ తీర్మానము చేయకుండా ఉదాసీనంగా, తటస్థంగా ఉండిపోతున్నారు. వారు సువార్త వినరు. చెవులను, కండ్లను మూసుకుంటారు. దేవుడు కృపతో వారికి సువార్త వినిపించాలని చూస్తున్నాడు. కాని వారు విననొల్లరు. విని కూడా అంగీకరించకపోతే వారిని మోసపరిచే ఆత్మకు దేవుడు అప్పగిస్తాడు. వారు అబద్ధాన్నే నమ్ముతారు. అబద్ధాన్నే బ్రతుకుతారు. ఎందరో క్రైస్తవులు తప్పుడు సిద్ధాంతాలకు అమ్ముడుపోతున్నారు. క్రైస్తవులను తప్పుడు సిద్ధాంతాలు తికమక పెడతాయి. ఆదివారం ఆలయానికి వెళ్ళని క్రైస్తవులను విమత సిద్ధాంతులు ప్రభావితులను చేస్తారు. సత్యాన్ని నమ్మనప్పుడు ప్రతి అబద్ధం నీకు ఆకర్షణీయంగా కనపడుతుంది. ఎవడో ఒకడొస్తాడు, వాక్యానికి మరేదో చేర్చి చెప్తాడు, వాక్యాన్ని మార్చి మాట్లాడతాడు. దేవుడు గొర్రెలను, మేకలను వేరువేరుగా ఉంచుతాడు. సత్యాన్ని ప్రేమించని వారు మోసానికి అమ్ముడుపోతారు. అబద్ధమా? అదేమిటి? అంత్యక్రీస్తు యొక్క అబద్ధం ఇదే. యేసుక్రీస్తు ప్రభువు కాడు అంటూ వాదిస్తాడు. యేసుక్రీస్తు తనను గురించి చెప్పినది నమ్మవద్దు. దేవుని రాజ్యం కాదు, దానికి నకిలీ రాజ్యాన్ని స్థాపిస్తాను అంటున్నాడు సైతాను. సైతాను మనిషి అయిన అంత్యక్రీస్తు సువర్ణ యుగకర్తలాగా వ్యవహరిస్తాడు. అందరినీ మహాశ్రమలలోకి పడనెడతాడు. అంత్యక్రీస్తు అబద్ధాన్ని ప్రజలు నమ్ముతారు. ప్రజలు సత్యాన్ని చూడరు, వినరు. అలాంటి వారిని దేవుడు శిక్షించబోతున్నాడు.
వారికి తీర్పు తీర్చబోతున్నాడు. వాక్యాన్ని వింటూ చదువుతూ కూడా యేసుక్రీస్తును గురించి అభ్యంతరపడే వారికి శ్రమ. దేవుని ఎదట నిలిచి, దేవా, నీ సువార్తను నేను ఎన్నడూ వినలేదు అని చెప్పగలవా? విని కూడా నమ్మలేదు కాబట్టి నీకు తీర్పు తప్పదు. 2 కొరింథీ 2:15-16 రక్షించబడే వారి పట్ల, నశించే వారి పట్ల మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించే వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షించబడే వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. సాధారణంగా సువార్త విని దానిని నమ్మక చెడిపోయిన వారు ఎందరో ఉన్నారు. నశించే వారికి క్రీస్తు మరణపు వాసన, రక్షించబడే వారికి క్రీస్తు జీవపు పరిమళ వాసన. సువార్తను ప్రకటించేవారు ఈ సత్యాన్ని మరచిపోకూడదు. పౌలు ఇంతవరకు జరగబోయే సంగతులను గురించి మాట్లాడాడు. యేసుక్రీస్తు యొక్క రాకడ వెలుగులో మనము జీవించాలి. రాకడ కోసం కనిపెట్టడం అంటే పనులన్నీ మానేసి ఇంటి కప్పు మీదకెక్కి కన్నులు పైకెత్తి ప్రభువా రా అంటూ ఎడతెగక చెబుతూ ఉండడం కాదు. యేసు రాకడను నిరీక్షించేవారు వాక్యాన్ని గురించి, తమ ప్రవర్తనను గురించి, తమ పనిని గురించి శ్రద్ధ వహించాలి. ప్రియ శ్రోతలు వింటున్నారా? తెస్సలోని సంఘస్థులు వాక్యాన్ని అంగీకరించారు. అది మనుషుల వాక్యం కాదు, నిజంగా అది దేవుని వాక్యమే అని నమ్మారు. దేవుని వాక్యాన్ని అంగీకరించారు. ఆత్మ మనలను పరిశుద్ధపరిచాడు. ఆది నుండి దేవుడు మనలను రక్షణార్థమై ఏర్పరచుకున్నాడు. దేవుడు మనలను పిలిచాడు. సువార్తే దేవుని పిలుపు. యేసుక్రీస్తు మహిమను పొందడానికి మనము పిలువబడ్డాము. గతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, ఈ 3 కాలాలు మన రక్షణలో ఇమిడి ఉన్నాయి. రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఈ సత్యం తేట తెల్లం చేయబడింది. 28 నుండి 31 వరకు. దేవుణ్ణి ప్రేమించేవారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలగడానికి సమస్తము సమకూడి జరుగుతున్నాయని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడవ్వాలని దేవుడు ఎవరిని ముందు ఎరుగునో వారు తన కుమారునితో సారూప్యము గలవారు కావాలని వారిని ముందుగా నిర్ణయించాడు. ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు. ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమపరిచాడు. ఇలా ఉండగా ఏమంటాము? దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? ప్రియ శ్రోతలు వింటున్నారా? 2 తెస్సలోని పత్రికలో పౌలు ఇదే మాట అంటున్నాడు. దేవుడు మిమ్ములను ఆది నుండి రక్షణ పొందడానికి ఏర్పరచుకున్నాడు. ఇది గతమందు ఎప్పుడో జరిగిన ఏర్పాటు. జగత్పునాదికి ముందే ఏర్పరచుకున్నాడు. నీవు ఇప్పుడు క్రీస్తును నమ్ముకున్నావు అంటే అదేమీ ప్రామాదికము కాదు. అది అనాది కాలములో దేవుడు చేసిన ఏర్పాటు. కావాలనుకున్నవాడు రావాలి. వచ్చిన వారే ఏర్పరచబడిన వారు, రానివారు ఏర్పరచబడని వారని అర్థం. యోహాను సువార్త 7:37 ప్రభువు పిలుపు, ఎవడైనా దప్పిగొన్న ఎడల నా వద్దకు వచ్చి దప్పి తీర్చుకోవాలి. ఇది దేవుడు రక్షణకై మనలను పిలిచిన విధానం. ఇది తేటగా ఉన్నది. నీవు రాలేదు అంటే నీవు ఏర్పరచుకొనబడలేదు అని కాదు. నీకు దప్పి కాలేదు గనుక దప్పి తీర్చుకోవడానికి రాలేదు. నీకు రక్షకుడు కావాలి అనిపించటం లేదు, అందుకే నీవు రావు. నీకు దాహమైందా? అయితే దప్పి తీర్చుకోవడానికి ప్రభువు వద్దకు వెంటనే రా. ఆత్మ మిమ్ములను పరిశుద్ధపరుస్తున్నాడు. ఇది వర్తమాన కాలం. నీవు పరిశుద్ధుడవయ్యావు, కాని పరిశుద్ధాత్మ నిన్ను దినదినము పరిశుద్ధపరుస్తూనే ఉంటాడు. యేసుక్రీస్తును నీవు స్వకీయ రక్షకుడుగా అంగీకరించినప్పుడు నీవు క్రీస్తునందు ఉన్నావు. అది నీ స్థితి. అది గతమందు జరిగినది. అయితే వర్తమాన కాలంలో పరిశుద్ధాత్మ నిన్ను నీ జీవితమంతా పరిశుద్ధపరుస్తూనే ఉంటాడు. దేవుని ఆత్మ ద్వారా నీవు కృపయందు ఎదుగుతూ ఉంటావు.
ఇక మూడవది సత్యమును నమ్మడం వలన, అనగా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటావు, వింటూ ఉంటావు. ఇది నీ భవిష్యత్తుకు మార్గదర్శకం, నీ ఎదుగుదలకు, అభివృద్ధికి ఆధారం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను మనము పొందాలని ఆయన మనలను పిలిచాడు. సువార్త ద్వారా మనలను పిలిచాడు. మహిమ పొందడం అనేది భవిష్యత్ సంఘటన. సంఘము ఎత్తబడినప్పుడు మహిమ. 1 యోహాను 3:2. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూస్తాము గనుక ఆయనను పోలి ఉంటామని ఎరుగుదుము. కొలసీ పత్రిక 1:27 చెప్పబడింది. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎలాంటిదో అది, అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడనే సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచాడు. ఇది మహిమ నిరీక్షణ, భవిష్యత్తులో మనకు కలగబోయే మహిమ. ప్రియ శ్రోతలు, క్రీస్తునందు మనకు ఎంతటి మహోజ్వలమైన భవిష్యత్తు ఉన్నదో చూడండి. మనము రక్షించబడ్డాము, రక్షించబడుతున్నాము, రక్షించబడతాము. మన రక్షణ త్రికాలాత్మకమైనది. పౌలంటున్నాడు, నిలకడగా ఉండండి. నోటి మాటతో చెప్పాము, పత్రిక ద్వారా బోధించాము, ఈ విధులను పాటించాలి. నేను మీతో ఉన్నప్పుడు చెప్పిన మాటలు మీరు పాటించండి. ఈ మంచి సాంప్రదాయాన్ని పోగొట్టుకోకండి. దేవుని వాక్యం మిమ్మలను బలపరుస్తుంది. మీరు స్థిరంగా నిలవాలి. యేసుక్రీస్తు మన తండ్రి అయిన దేవుడు మిమ్మలను ఆదరిస్తారు. యేసుక్రీస్తు మన ప్రభువు. ఆయన మనలను ఎంతో ప్రేమించాడు. యేసు కృప మనకు నిత్య ఆదరణ. మన తండ్రి అయిన దేవుడు మనకు శుభనిరీక్షణ అనుగ్రహించాడు. మన హృదయాలను ఆదరించేవాడు మన తండ్రి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు. ప్రతి సత్కార్యానికి, ప్రతి సద్వాక్యానికి మనలను ఆయత్తపరుస్తాడు, స్థిరపరుస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మన హృదయాలకు ఆదరణ, ఓదార్పు కలిగిస్తాడు. తన వాక్యం ద్వారా మనలను స్థిరపరుస్తాడు. మనము మంచి మాటలు చెప్పగలము, మంచి పనులు చేయగలము. దేవుని వాక్య అధ్యయనము మనలను సేవలో ఎంతగానో బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది. దేవుని వాక్యము మనకు ఆదరణ, మనకు క్షేమాభివృద్ధి. దేవుని వాక్యములో మనము నిలకడగా ఉండాలి. ప్రతి కొత్త సిద్ధాంతానికి అమ్ముడు పోకూడదు, ప్రతి గాలికి కొట్టుకొని పోకూడదు. మన మనసులు, హృదయాలు క్రీస్తునందు కేంద్రీకరించబడి ఉన్నాయి. కనపడ్డ ప్రతి పుస్తకము చదివి అడ్డమైన ప్రతి బోధకుని మాట నమ్మితే చంచల మనస్కత అలవడుతుంది. విశ్వాసమందు మనలను స్థిరపరిచే వాక్య అధ్యయనం మనకెంతైనా అవసరం. దేవుని పని చెయ్యాలంటే దేవుని వాక్యం మనలో సమృద్ధిగా నివసించాలి. 2 తెస్సలోని పత్రిక 3 విశ్వాసుల ప్రవర్తనను గురించి చెప్పబడింది. ఆయన వాక్యం చదవనివాడు యేసు ప్రభువు వస్తాడని పదే పదే చెప్పి ఏమి ప్రయోజనం? నీ విశ్వాసం సన్నగిల్లుతుంది. నీవు సరిగా పనిచేయలేవు. యేసు వస్తాడని నిజంగా నమ్మినవాడివైతే ఆయన కోసం మంచి పని చెయ్యి, మంచి మాటలు చెప్పు. రేపు ఆయన వస్తాడు. ఈ రోజున ఆయన కోసం ఏమి చేస్తావు? ఎంత మంచి పని చేస్తావు? ఆయన వస్తాడని ఆకాశము వైపు తేరిచూచి ఏమి ప్రయోజనం? ఆయన రాకముందు ఆయన నీకు అప్పగించిన పని నమ్మకంగా చెయ్యాలి. లేకపోతే చాలా నష్టపోతావు. ప్రియ శ్రోత, వింటున్నావా? ఈ పాఠంలో పౌలు క్రైస్తవులకు అమూల్యమైన హెచ్చరికలు చేస్తున్నాడు. సైతాను విశ్వాసులను బలహీనపరుస్తాడు, మోసగిస్తాడు. తప్పుడు సిద్ధాంతాలను సంఘంలోకి రవాణా చేస్తాడు. సత్య సిద్ధాంతాన్ని విశ్వాసులు మరచిపోకూడదు. శత్రువు ప్రచారం చేసే అబద్ధాలను విశ్వాసులు నమ్మకూడదు. దేవుని ప్రవచనాత్మకమైన ప్రణాళిక కాలాలు దేవుని చేతిలో ఉన్నాయి. సంఘము తీర్పు కిందికి రాదు. దేవుని ఆత్మ
ఆయన కార్యక్రమాన్ని ఈ లోకంలో అమలుపరుస్తున్నాడు. దేవుని వాక్యములో సత్యాలను మార్చి మాట్లాడే ప్రవక్తలను నమ్మవద్దు. దేవుని వాక్య సత్యముపై నిలిచినవాడు సైతాను అబద్ధాలను నమ్మడు. దేవుని ప్రజలు నిశ్చయత గలవారై భవిష్యత్తును ఎదుర్కోగలరు. నిరీక్షణ, ఆదరణ మనకు కలగాలంటే దేవుని కృపను సమృద్ధిగా పొందాలి. ప్రియ సోదరీ సోదరులారా, శ్రోతలారా, వింటున్నారా? మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. వాటి ద్వారా మన విశ్వాసము బలపడుతుంది. కానీ అద్భుతాలన్నీ దేవుని వద్ద నుండి వచ్చినవని భ్రమపడకండి. క్రీస్తు చేసిన అద్భుతాలు క్రీస్తు ఉద్దేశాన్ని నెరవేరుస్తాయి. అనగా ప్రజలను మారు మనస్సుకు నడిపిస్తాయి. విశ్వాసం బలపడడానికి దోహదపడతాయి. అంత్యక్రీస్తు ఎన్నెన్నో అద్భుతాలు చేస్తాడు. కాని అతని శక్తి సైతాను నుండి వచ్చినది. అంత్యక్రీస్తు తన అద్భుతాలు వాడి ప్రజలను దేవునికి దూరం చేస్తాడు. ప్రజలను తన వైపునకు ఆకర్షించుకుంటాడు. అద్భుతాలు చేసేవారు ప్రజలను ఎవరి వైపు ఆకర్షిస్తున్నారో పరిశీలించి చూడాలి. దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు. సత్యాన్ని నిరాకరిస్తే తమ పాప ఫలాన్ని తామే అనుభవించాల్సి ఉంటుంది. మన రక్షణకు దేవుడే ఆరంభం. దేవుడే మన రక్షణ జీవితాన్ని కొనసాగిస్తాడు. రక్షణ దేవుని వల్లనే కలుగుతుంది. క్రీస్తు ద్వారానే రక్షణ ప్రాప్తిస్తుంది. ప్రియశ్రోత, నీవు ఈ యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? అయితే ఈ పాఠమంతా నీకోసమే. పాఠం సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.